నిన్న విమానయాన శాఖ సహాయ మంత్రి ఆయన. మెయిన్ మంత్రి ఏమో మనకి రామ్మోహన్ నాయుడు, హ్మ్. తెలుగుదేశం పార్టీ. ఈయనేమో మురళీధర్ మొహోల్ ఈయన పేరు. ఈ మురళీధర్ మొహోల్ నిన్న ఆహ్, పూణేలో ఒక సదస్సులో పాల్గొంటున్నప్పుడు హ్మ్. ఒక బాంబు పేల్చాడు. అదేందంటే ఈ ఫ్లైట్ క్రాష్ వెనక కుట్ర కోణం ఉందా? లేదా? అని విచారిస్తున్నామని చెప్పాడు. ఇప్పటివరకు కుట్ర కోణం లేదన్నారు. కానీ హ్మ్. ఇప్పుడు కుట్ర కోణం ఉందేమో అన్న చర్చ ఈయన మాటలతో బయటకొచ్చింది. హ్మ్. ఎందుకంటే దీనికి సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఏఏఐబి అనే సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని ఆయన చెప్పాడు. 3 నెలల లోపల మొత్తం వస్తదని చెప్పాడు. హ్మ్. నేను ఆల్రెడీ దీని మీద 2, 3 సార్లు చెప్పాను గూడా. ఇదేందంటే జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా 171 ఫ్లైటు అదొచ్చి బోయింగ్ 787-8 సిరీసు. ఆహ్, దాన్ని ఆహ్, డ్రీమ్ లైనర్ అంటారు. హ్మ్. ఇది 2011లో కమర్షియల్ దీంట్లోకి ఎంటర్ అయింది. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రాష్ కాలేదు. హ్మ్. ఫస్ట్ టైం క్రాష్ అయింది. అది కూడా గాల్లోకి లేచిన 30 సెకండ్‌లోనే ఆ పైలట్‌కి అర్థమైపోయింది. మేడే, మేడే, మేడే అని ఆయన డిస్ట్రెస్ కాల్ అంటారు. అది వచ్చింది. హ్మ్. ఆ తర్వాత సౌండ్ లేదు. అక్కడి నుంచి ఆహ్, ముందుగా బస్ స్టాండ్ మీద పడాల్సిన పరిస్థితి. ఆయన పైలట్ దాన్ని కాపాడి ఆహ్, ట్రై చేశాడు ఖాళీ ప్లేస్‌లో దింపాలని. కానీ హ్మ్. ఆయన వల్ల కాలేదు. చెట్టుకి గుద్దుకొని అది బీజే మెడికల్ కాలేజీ మెస్ మీద పడడంతో అప్పుడు మెస్‌లో భోంచేస్తున్నారు మధ్యాహ్నం లంచి. సో, హ్మ్. వాళ్ళు కూడా ఒక 33 మంది చనిపోయారు. అట్లాగే మొత్తం ఫ్లైట్‌లో 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ సిబ్బంది ఓహ్! ఉన్నారు. 230లో 229 మంది చనిపోయారు. క్రూ అందరూ చనిపోయారు. మొత్తంగా 242 మందిలో ఒక్కరు మాత్రమే బతికారు. రమేష్ విశ్వరూప్ హ్మ్. విశ్వాస్ కుమార్. రమేష్ హ్మ్. విశ్వాస్ కుమార్ అనే అబ్బాయి 11 సీట్ నంబర్ అతను ఒక్కడే బతికాడు. మిగతా అందరూ చనిపోయారు. గ్రౌండ్‌లో మెస్‌లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు వాళ్ళు 33 మంది చనిపోయారు. హ్మ్. అయితే వీళ్ళందరినీ డీఎన్ఏ ద్వారా గుర్తించారు. అందరికీ ₹1,00,00,000 పరిహారం ఇస్తున్నారు. అలాగే వీళ్ళ కోసం ఏఐ 171 ట్రస్ట్ అని కూడా టాటా పెట్టింది. ఎందుకు వీళ్ళ ఫ్యామిలీలకి ఏ రకమైన హెల్ప్ గానీ, వాళ్ళ పిల్లల చదువు గానీ, ఇంకోటి గానీ ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళకి ఇబ్బందయితే ఏమి లేదు. కానీ అసలు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణం ఏందనేది ఇప్పటివరకు ఫైండ్ ఔట్ చేయలేదు. హ్మ్. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చు అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే టాటా సన్స్ అధినేత చైర్మన్ ఆయన పేరు నటరాజ్ చంద్రశేఖరన్. ఆయనేం చెప్తున్నారంటే అసలు ఇంజిన్‌లో తప్పు లేదు. ఒకటి కొత్త ఇంజిను. హ్మ్. ఇంకొకటి కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. ఆ ఇంజిన్ పేరు కూడా ఏం చెప్పారంటే జీఈఎన్ఎక్స్ ఐబీ67 ఇంజిన్. జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ తయారు చేసిన ఇంజిన్. సో, హ్మ్. 2 ఇంజిన్‌లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో, ఇంజిన్‌లు పర్ఫెక్ట్ ఉన్నాయి. మెయింటెనెన్స్ బావుంది. చెకింగ్ అంతా ఉంది. అన్నీ ఆహ్, చెక్ చేస్తున్నాము. చెక్ చేశాము. కాబట్టి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేదు. డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం నార్మ్స్ ప్రకారం మేము నడుపుతున్నాం. కాబట్టి ఏమి ఇబ్బంది లేదన్నారు. ఓకే. పోనీ పైలట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? పైలట్‌లు కానీ పైలట్ సుమిత్ సబర్వాల్ 8,200 గంటల సేపు ఆయన ఆల్రెడీ నడిపిన అనుభవం ఉంది. హ్మ్. రెండవ వ్యక్తి క్లైవ్ కొందర్. ఆయనకి 1100 అవర్స్ నడిపాడు ఆయన గూడా. దాదాపు ఇద్దరు కలిపి 10,000 పైన గంటలు నడిపిన అనుభవం ఉంది. కాబట్టి అదిలో ఏమీ జరిగుండే అవకాశం లేదు. అయితే కొంతమంది చెప్తున్నదేమంటే, ఒకటి 2 ఇంజిన్‌లు ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి? హ్మ్. అనేది నంబర్ 1. నెక్స్టు ఫ్లాప్స్ అంటారు. ఆ రెక్కలకి పక్కన ఇలా ఉంటాయి. ఆ ఆ! ఫ్లాప్స్ కాన్ఫిగరేషన్ రాంగ్ ఉందా? ల్యాండ్ గియర్ ప్రాబ్లమ్ ఉందా? అంటే గాల్లోకి లేసినాక అవి ముడుచుకోలేదు అని చెప్తున్నారు. అట్లాగే ఫ్లైట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉందా? ఇవి ఇప్పుడు పరిశీలించాలి. ఇవి చేయాలంటే బ్లాక్ బాక్స్ ఇంపార్టెంట్. బ్లాక్ బాక్స్ ఆల్రెడీ దొరికింది. అది డ్యామేజ్ అయింది. అమెరికా వాషింగ్టన్ డీసీకి పంపిస్తున్నామని వార్త వచ్చింది. ఓకే. దాన్ని కూడా నిన్న మురళీధర్ మొహాల్ ఖండించాడు. మేము ఎక్కడికి పంపిలేదు. మా వాళ్ళే చూస్తున్నారు. ఇందాక చెప్పిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే దాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. హ్మ్. బ్లాక్ బాక్స్‌లో 2 రకాలుంటది. ఒకటి ఎఫ్‌డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డ్. అంటే ఈ డేటాకి సంబంధించి సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఏమన్నా తప్పులు జరిగాయా? కాన్ఫిగరేషన్ ఎలా ఉంది? అదన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి.
రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ అంటే పైలట్ కూర్చునేది. పైలట్, కో-పైలట్ ఉన్న వాళ్ళ మాటలు కానీ, ఆ లాస్ట్ మినిట్‌లో వాళ్ళు ఏం సిగ్నల్స్ ఇచ్చారు కానీ, వాయిసెస్ ఇంకేమన్నా సౌండ్స్ వచ్చాయా? ఎందుకంటే ఈ రమేష్ విశ్వాస్ కుమార్ సౌండ్ వచ్చిందని చెప్తున్నాడు. అది కింద పడకముందు ఒక పెద్ద పేలుడు లాంటి సౌండ్ వచ్చిందని. అంటే ఏమన్నా పక్షి ఢీకొంటే కూడా ఒక్కోసారి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. లేదు ఏమన్నా కుట్రకోణం ఉందా? దాంట్లో ఏమన్నా బాంబు కానీ, ఏమన్నా పేలుడు పదార్థాలు పెట్టారా? అన్న డిస్కషన్ వస్తుంది. ఇది రావడానికి కారణం ఏంటంటే మనకు పాకిస్తాన్‌కి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. మేలో 7 నుంచి 10th వరకు యుద్ధం జరిగింది. 3 రోజులు మనకి వాళ్ళకి మధ్య. ఇప్పటికీ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. మాకు నీళ్ళు లేకపోతే మీ రక్తం పారిస్తామంటున్నారు. సో ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగే అవకాశం ఉంది. దీనికి పాసిబిలిటీ ఏంటంటే ఒక టర్కిష్ కంపెనీ సెలబ్ ఏవియేషన్ అనే కంపెనీ 1955లో ఇది స్టార్ట్ అయింది. ఈ కంపెనీకి సంబంధించిన సెలబ్ ఏవియేషన్ పోర్ట్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మన దేశంలో 9 ఎయిర్పోర్టులలో పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ ఈ 9లో పనిచేస్తుంది. సంవత్సరానికి 58,000 ఫ్లైట్లకు సంబంధించి అట్లాగే 5,40,000 కార్గో టన్నుల కార్గోని ఇది డీల్ చేస్తుంది. ఇది 2 రకాల సర్వీస్ ఇస్తుంది. ఒకటి గ్రౌండ్ హ్యాండ్లింగ్, 2 కార్గో మెయింటెనెన్స్. అంటే వస్తువులు లగేజీలు అంతా పెట్టడం, తీయడం ఇవన్నీ ఇచ్చేస్తుంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంటే దాని క్లీనింగ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ప్యాసింజర్ల లగేజీ కావచ్చు, ఇవన్నీ కూడా అదే నిర్వహిస్తుంది. 10,000 మంది పనిచేస్తున్నారు. సో వీళ్ళు ఏమైనా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా.